దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని, దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డల ప్రతిదినము కూడా దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానమును విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవిస్తాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీకు ఎంతగానో దీవెనకరముగా ఉంటూ ఉన్నాయని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా దేవాది దేవుడు ఒక నూతనమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాగ్దానము మన కొరకు సిద్ధపరిచి అందించి ఉన్నారు. ప్రార్థనాపూర్వకముగా ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని, నీ కృపలో భద్రపరచమని, సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేని స్తోత్రం. దేవాది దేవుడు ఈరోజు ఒక చక్కని వాగ్దానము మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, పూర్ణ శాంతి, దీనికి నిర్వచనము మనం గమనిస్తే క్షేమము, ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు, సంతోషము, సమాధానమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమాధానము, ఈ యొక్క క్షేమము, ఈ యొక్క ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు ఎవరికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారంటే, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మకము ఉంచుతారో వారికి దేవుడంట క్షేమము, సమాధానము, సంతోషము అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు మనం చేస్తాం సమాధానము, సంతోషము పొందుకోవడానికి. అయితే ఈరోజు వాగ్దానము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యొక్క ఆనందము, సమాధానము, సంతోషము, శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే. అది కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి మాత్రమే దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి రాజు ఉన్నాడు. ఎవరంటే సొలొమోను రాజు. అతడు ఇశ్రాయేలులకు మొదటి రాజుగా దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. అతడు తన జీవితంలో సంతోషం కొరకు, ఆనందం కొరకు 3 ప్రయత్నాలు చేశాడు. 3 W. ఒకటి వెల్త్, రెండవది ఉమెన్, మూడవది వైన్. డబ్బు, స్త్రీ, ద్రాక్షరసం. ఈ 3 కూడా ప్రయత్నం చేశాడు. ఇందులో సంతోషం దొరుకుతుందేమో అని అనుకున్నాడు. ఇవి నాకు తృప్తిని అనుగ్రహిస్తాయేమో అని ఈ 3 కూడా ప్రయత్నం చేశాడు. కానీ ఈ 3 అతడు సమాధానము, సంతోషము, ఆనందాన్ని పొందుకోలేకపోయాడు. ఈ 3 కూడా ప్రయత్నం చేసిన తర్వాత ధనము, స్త్రీ, మద్యము, ద్రాక్షరసము, అతడు చెప్పినటువంటి మాట సమస్తము కూడా వ్యర్థమే అని సొలొమోను భక్తుడు తెలియజేశాడు. చివరికి దేవుని యందు విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అని సొలొమోను భక్తుడు తెలియజేశాడు. మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మన జీవితంలో కార్యములు చేసేవాడు, సమాధానము, సంతోషము ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు
దేవుని యందు మనము విశ్వాసము నమ్మకము ఉంచి ఉన్నప్పుడు, ఆయన మీద మనము ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు పూర్ణ శాంతి గలవాణిగా దేవుడు చేస్తాడు. క్షేమము, ఆనందము, ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను మనకు దేవుడు సమకూర్చి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు మీద ఆనుకోనండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. దేవుని కృపను, శాంతిని, క్షేమమును, ఆరోగ్యమును పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారికి క్షేమము, ఆరోగ్యము, ఆనందము, శాంతినిచ్చే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఈ వీడియో చూస్తున్నా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీ క్షేమము, సమాధానం, సంతోషం అనుగ్రహించి వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.